38 సంవత్సరాల వయసులోనూ ఫుట్బాల్ లెజెండ్ లియోనాల్ మెస్సీ అద్భుతాలు చేస్తున్నాడు. ఫుట్బాల్ ప్రపంచ కప్లో అల్జీరియాతో మ్యాచ్లో రఫ్ఫాడించాడు. హ్యాట్రిక్ గోల్స్తో అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చాడు. కెరియర్లో మెస్సీ 6వ ప్రపంచ కప్ ఆడుతున్నాడు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రపంచ కప్లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. వయసు అనేది తనకు జస్ట్ నెంబర్ మాత్రమేనని ప్రూవ్ చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగిన అర్జెంటీనాకు అన్నీ తానే మెస్సీ నడిపించాడు. మ్యాచ్ 17వ నిమిషంలోనే తొలి గోల్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0తో లీడ్లో నిలిచింది. సెకండ్ హాఫ్లో అర్జెంటీనాకు తిరుగు లేకుండా పోయింది. తక్కువ వ్యవధిలోనే మెస్సీ 2 గోల్స్ సాధించాడు. 60వ నిమిషంలో మ్యాజిక్ చేసిన మెస్సీ 76వ నిమిషంలోనూ సత్తా చాటాడు. దీంతో అర్జెంటీనా 3-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. వరల్డ్ కప్ కెరియర్లో మెస్సీ మొత్తంగా 16 గోల్స్ సాధించాడు. అత్యధిక గోల్స్ కొట్టిన జర్మనీ ఆటగాడు మిరోస్లావ్ క్లోజ్ సరసన నిలిచాడు. పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోను దాటేశాడు. వరల్డ్ కప్ కెరియర్లో రొనాల్డో 15 గోల్స్ సాధించాడు. ఎంబాపే, ముల్లర్ 14 గోల్స్ చొప్పున కొట్టారు. అర్జెంటీనా తరపున పిన్న వయసులో గోల్స్ కొట్టిన ఆటగాడినే కాదు, ఇప్పుడు పెద్ద వయసులో గోల్ కొట్టిన ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. 2006 ఫిఫా వరల్డ్ కప్లో మెస్సీ తొలిసారి గోల్ సాధించాడు. 20 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు ఇంపాక్ట్ చూపిస్తూనే ఉన్నాడు. మ్యాచ్ తర్వాత మెస్సీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఒక్కసారిగా స్టార్ ప్లేయర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో మెస్సీకి ఏమైందంటూ అభిమానులు చర్చించుకున్నారు. అయితే ఇదే అంశంపై స్టార్ ప్లేయర్ స్పందించాడు. తన కన్నీళ్లకు ఫుట్బాల్కు సంబంధించిన విషయాలు కారణం కాదన్నాడు. వ్యక్తిగతంగా తాను పడిన ఇబ్బందులే కారణమన్నాడు. వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్నది మాత్రం బయటకు చెప్పలేదు. 2022 ఫిఫా వరల్డ్ కప్లో మెస్సీ కెప్టెన్సీలోనే అర్జెంటీనా ఛాంపియన్గా నిలిచింది. అప్పుడే కెరియర్కు మెస్సీ గుడ్ బై చెబుతాడని ప్రచారం జరిగింది. కానీ 2026 వరల్డ్ కప్లోనూ అర్జెంటీనాను స్టార్ ప్లేయరే నడిపిస్తున్నాడు.